వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కేక్ని ప్రిపేర్ చేసుకుందామండి. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన బేకరీస్ అవి ఏవి లేవు కదండి. సో పిల్లలకైతే పేస్ట్రీ ఐటమ్స్ చాలా ఇష్టంగా తింటారు కదా. సో వాళ్ళ కోసం ఇంట్లోని మనం కేక్ని ప్రిపేర్ చేద్దామండి. ఇక్కడ ఓవెన్ లేకపోయినా పర్వాలేదు, మన మైదా ఎగ్ అనేవి ఏవి లేకపోయినా మనం సింపుల్గా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ అన్ని రకాల బిస్కెట్స్ని తీసుకున్నానండి. ఇక్కడ బోర్బాన్ తీసుకున్నాను, బోర్న్విటా, అన్ని రకాల మిక్స్డ్ బిస్కెట్స్ అన్నీ తీసుకున్నానండి. మనం సింగిల్ ఒక్క బిస్కెట్తో అయినా చేసుకోవచ్చు, అంటే ఒక్క ఐటమ్ ఒక్క బ్రాండెడ్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్స్డ్ అన్నీ కలిపి నేను కేక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి అసలు ఓవెన్ అవసరం లేదు, ఎగ్ అలాంటివి కూడా అవసరం లేదు. ఇవన్నిటిని మనం బాగా మిక్సీ పడతామండి. ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ అన్ని బిస్కెట్స్ని తీసుకున్నాను. వాటిని చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేద్దామండి. ఇక్కడ మన ఫైన్ పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను ఎలాంటి షుగర్ యాడ్ చేయట్లేదు. మీకు షుగర్ కావాలి అంటే ఈ షుగర్ పౌడర్ని మిక్సీ చేసుకొని వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేశాను. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చాక్లెట్ ఎసెన్స్ని యాడ్ చేశాను. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేశానండి. ఇక్కడ మీరు సింగిల్ బిస్కెట్ ప్రోడక్ట్ని అయినా తీసుకోవచ్చండి, ఏదైనా ఒక కంపెనీదైనా తీసుకోవచ్చు. ఇలా మల్టీ తీసుకుంటే కొంచెం బాగుంటుంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం మిల్క్ని కూడా యాడ్ చేసుకొని మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కంటైనర్కి నేను బటర్ని అప్లై చేస్తున్నానండి. చక్కగా మొత్తం అంతా బటర్ని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి సిల్వర్ కంటైనర్ లేకపోతే మామూలు స్టీల్ దాంట్లో అయినా చేసుకోవచ్చండి. దానిపై నుంచి మైదా పిండి కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి, ఇలా అప్లై చేసుకోవాలి. మొత్తం అంతా మనం ఎక్కడైతే ఆ బటర్ని అప్లై చేసామో దానిపై నుంచి అంతా ఇలా అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దానైనా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మైదా పిండి కానివ్వండి, గోధుమ పిండి కానీ మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇందాక ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి, ఆ బిస్కెట్స్ని వాటిని దాంట్లో వేసుకోవాలి. ఒక్కసారి దాన్ని ట్యాప్ చేయాలి అంటే ఎక్కడైనా ఉండల్లాగా అది ఉంటే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను దానిపై నుంచి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మీ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. కొందరు పిల్లలు ప్లెయిన్గా ఇష్టపడతారు కదా, ప్లెయిన్గా అలా అయినా బేక్ చేసుకోవచ్చు. లేదంటే మన టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, వాటినైనా అప్లై చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకుందామండి. ఇక్కడ మనం ఓవెన్ లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ముందుగానే ఒక 10 to 15 minutes ముందుగానే ఇలా కుక్కర్ని పెట్టానండి. దాంట్లో శాండ్ వేసాను. మీ దగ్గర శాండ్ లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అది ఒక 15 minutes పాటు వేడవ్వనివ్వాలి. అది వేడి అయిన తర్వాత మనం ఫిల్ చేసిన ఆ బ్యాటరీ, ఆ చాక్లెట్ బ్యాటరీ అంతా దానిపైన పెట్టుకోవాలండి. ఇలా పెట్టి ఎయిర్ టైట్గా ఉండేటట్టు మనం పైనుంచి లిడ్ని పెట్టుకోవాలి. లిడ్ని పెట్టుకున్న తర్వాత ఒక 20 minutes to ½ an hour అయితే సరిపోతుందండి. మన కేక్ అనేది బేక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం కేక్ని తీసుకోవచ్చు. చూసారా, ఇలా ఎలాంటి గాలి అనేది వెళ్ళకుండా మొత్తం క్లోజ్ చేసి ఉంచాలి. జస్ట్ ఒక 20 minutes to ½ an hour అయితే సరిపోతుందండి. మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మన కేక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దాని నుంచి తీసేద్దాము, ఆ గిన్నెలో నుంచి తీసేద్దాము. ఇక్కడ నేను ఆ గిన్నెలో నుంచి తీసేసానండి. ఇప్పుడు మనం పైనుంచి అలా చాక్లెట్ సిరమ్ని నేను జస్ట్ ఊరికే డెకరేషన్ లాగా అప్లై చేశానండి.
ఇలా చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకుంటే డెకరేషన్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుందంటే పిల్లలు చాక్లెట్ అనేది ఎక్కువ ఇష్టపడతారు కదా. మీ దగ్గర చాక్లెట్ ఫ్లేవర్ అనేది లేకపోయినా పర్వాలేదండి, మామూలుగా అలా అయినా మనం పిల్లలకి పెట్టచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. చాలా సింపుల్గా మనం ఎలాంటి ఓవెన్ అవసరం లేకుండా, ఎలాంటి మైదా ఎగ్ అనేది అవసరం లేకుండా కేక్ని పిల్లలకి చేసి ఇవ్వచ్చండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం బేకరీస్ అవి ఏవి ఉండవు కదా. సో మనం ఇంట్లోనే మన ఫ్రెష్ క్వాలిటీ ఈ కేక్ని మనం పిల్లలకి చేసి ఇవ్వచ్చండి. మీరు అందరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.